నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిషిత్ వడ్డిబోయిన, కన్సల్టెంట్ మెడికల్ ఆన్కాలజిస్ట్, రినోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దామండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన ప్రపంచంలోకెల్లా టాప్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్. ఇంత కామన్గా చూసే క్యాన్సర్ లక్షణాలు ఏంటివి, సిమ్టమ్స్ అనేటివి తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ కామన్గా ఉండేది కంతి, రొమ్ములో కానీ చంకలో కానీ కంతిలాగా ఫామ్ అవుతుందండి. అయితే ఆ కంతి యూజువల్గా పెయిన్లెస్ ఉంటుందండి. ఎప్పుడైతే పెయిన్లెస్ ఉంటుందో అప్పుడే మనం నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అండ్ యూజువల్గా ఈ పెయిన్లెస్ కంతులు ఎక్కువ మటుకు క్యాన్సరే ఉంటాయండి. రెండు, రొమ్ము పైన ఉన్న స్కిన్ పైన వచ్చే చేంజెస్, ఆ చేంజెస్ రెడ్నెస్ కానివ్వండి, లేదా స్కిన్ లోపలికి పోయినట్టు ఉండడం కానీ, లేకపోతే స్కిన్ అంతా దగ్గరకు వచ్చి ఫోల్డ్స్ ఎక్కువై ఆరెంజ్ పీల్ లాగా ఉండడం కానీ నోటీస్ చేస్తుంటామండి. మూడు, నిపుల్ పైన ఉండే చేంజెస్. ఆ నిపుల్ పైన ఉండే చేంజెస్ నిపుల్ లోపలికి గుంజినట్టు ఉండడము, లేక నిపుల్ నుంచి ఏదైనా డిశ్చార్జ్ ఉండడము అనేది కూడా కామన్గా నోటీస్ చేస్తాం. ఇంత కామన్గా ఉండే క్యాన్సర్కి స్క్రీనింగ్ అవేర్నెస్, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి బాగా వింటుంటారు మీరు. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ గురించి కూడా వింటుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటిది, ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో అన్నిటికన్నా మోస్ట్ ఈజీ అండ్ కన్వీనియంట్ మెథడ్ ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఉమెన్ అంతా తమకి తాము వాళ్ళ బ్రెస్ట్, చంక ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేసుకోవచ్చండి. ఉమెన్ అనేది వాళ్ళ రొమ్ము కానివ్వండి, ఆంపిటి కానివ్వండి ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేసుకోవచ్చండి. ఐడియల్గా మెన్స్ట్రేషన్ పీరియడ్ స్టార్ట్ అయిన 7 to 10 days తర్వాత చెక్ చేసుకోవడం ఐడియల్ పీరియడ్ అండి. ఇది మంత్లీ వన్స్ చెక్ చేసుకోవచ్చండి. సెకండ్, మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్రేస్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎక్స్రే. ఈ ఎక్స్రేస్ తీసి రెండు రొమ్ములో, చంకలో ఏదన్నా క్యాన్సర్ కంతుల్లాగా అనుమానాస్పదంగా ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవచ్చు. ఇది యూజువల్గా 50 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి చేసుకోవడం రికమెండేషన్ అండి. లెస్ దాన్ 50 years వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బట్ వాళ్ళు హై రిస్క్ అంటే ఫ్యామిలీ హిస్టరీ, క్లోజ్ రిలేటివ్స్, మదర్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఉన్నట్లయితే, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉన్నట్లయితే వాళ్ళు హై రిస్క్ కిందకి వస్తారండి. పర్సనల్ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, వాళ్ళకి ముందు ఆపోజిట్ రొమ్ములో కానీ అదే రొమ్ములో కానీ క్యాన్సర్ వచ్చినట్లయితే వాళ్ళు కూడా మ్యామోగ్రఫీ చేసుకోవాల్సి వస్తుందండి. అంటే యంగర్ ఏజ్, లెస్ దాన్ 50. మూడు, BRCA1 అండ్ BRCA2 జెనెటిక్ మ్యుటేషన్ ఉండడం. వీళ్ళందరూ హై రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో అందుకే వీళ్ళకి కొంచెం ఎర్లీగానే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుందండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీతో పాటు అల్ట్రాసౌండ్ కూడా యాజ్ ఏ సపోర్టివ్ స్కాన్ లాగా చేస్తారండి. MRI కూడా ఎవరికైతే డెన్స్ బ్రెస్ట్ ఉంటాయో, ఎవరైతే యంగ్ ఉంటారో, ఎవరైతే హై రిస్క్ కిందకి వస్తారో యూజువల్గా వాళ్ళకి MRI బ్రెస్ట్ అనేది రికమెండేషన్. థ్యాంక్ యూ.